తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణలో పేకాట, గ్యాంబ్లింగ్, కామన్ గేమింగ్ హౌస్ల నిర్వహణ చట్టరీత్యా నిషేధితం. అయినప్పటికీ ములుగు జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నట్లు వస్తున్నటువంటి ఆరోపణలు, ఈ పేకాట దందా వెనుక అసలు సూత్రధారి ఎవరు? రాజకీయ అండ ఉందా? అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? నమోదైన కేసుల్లో పేర్లు ఎందుకు మారుతున్నాయి? మాట్లాడదాం ఇదే అంశంపై. మా కరెస్పాండెంట్ సునీల్ న్యూస్ రూమ్ నుంచి హైదరాబాద్ కేంద్రంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణలో 2017లో నిషేధం విధించినటువంటి ఈ పేకాట క్లబ్బులు యాజ్ పర్ 1974 యాక్ట్ గేమింగ్ చట్టం ప్రకారం తెలంగాణలో పేకాట నిషేధం. ఇలాంటి జూదం తెలంగాణలో నడుస్తోంది. అది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా జరుగుతోంది, ములుగు జిల్లా కేంద్రంగా జరుగుతోంది అన్నటువంటి ఆరోపణలు రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి సునీల్? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పేకాట గుట్టుని రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా గుట్టు చేసింది. గత కొంతకాలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా మారుమూల గ్రామాల్లో మొండి వరంగల్ జిల్లాలో ములుగు, ఏటూరు నాగారం, బాజేడు ప్రాంతాల్లో విచ్చలవిడిగా పేకాట ఆడుతూ లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి, చేతులు మారుతున్నటువంటి నేపథ్యంలో రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు కూడా బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీకి చెందినటువంటి నేతలే ఈ యొక్క పేకాట డెన్లని, పెద్ద పెద్ద డెన్లని ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒత్తాసు పలుకుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇదంతా తెలియకుండానే జరుగుతుందా? పోలీసులకు సమాచారం లేకుండానే ఈ పేకాట స్థావరాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఉంటుంది. కానీ కేసులు నమోదు చేయరు, ఎక్కడ కూడా వారిపై చర్యలు తీసుకోరు. తూచా తప్పకుండా కేవలం ఒక్కరి ఇద్దరు మాత్రమే చిన్న చిన్న కేసులు నమోదు చేసి మళ్ళీ వారి పేర్లని చేంజ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వారిని విడిపించుకుంటూ వస్తారు. మీరు అన్నట్టు 1974 గేమింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు గత ప్రభుత్వము 2017లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ని మరింత కఠినతరం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, పేకాట కావచ్చు, ఎక్కడ కూడా ఆడడానికి వీల్లేదంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అయినప్పుడు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అధికార పార్టీ చెందినటువంటి నేతలే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి అటు సంబంధించినటువంటి ములుగు జిల్లా, ఏటూరు నాగారం, అదేవిధంగా వాజేడు, ఈ రంగశాయపేట, అదేవిధంగా పాలేరు ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా విచ్చలవిడిగా పేకాటలు ఆడుతూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా కూడా సొంత పార్టీ, అధికార పార్టీకి చెందినటువంటి నేతలే ఈ యొక్క పేకాట స్థావరాలని, డెన్లను ఏర్పాటు చేసి ఈ యొక్క పేకాట ఆడుతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు వరుసగా మామూళ్ళు తీసుకుంటూ, డబ్బులు దండుకుంటూ, గుట్టు చప్పుడు కాకుండా వారిని యథేచ్ఛగా వదిలేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి పేకాట రాయిల ఆగడాలు మాత్రము మితిమీరిపోతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈసవడ్ల వెంకన్న అనేటువంటి వ్యక్తి మెయిన్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని లక్షలు కోట్ల రూపాయలు కూడా చేతులు మారుతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో కూడా ఈసవడ్ల వెంకన్నతో పాటు అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నేతలు, ఉమ్మడి ములుగు జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా చెందిన కీలక సునీల్, ఇట్లాంటి వెంకన్నల వల్ల అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా నాయకత్వాలకు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుందా? నాయకత్వం సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఇది పూర్తి పార్టీకే మచ్చ తీసుకొచ్చేటువంటి అంశంగా చూస్తే మనకు కనిపిస్తోంది కూడా. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. అందులో ఖచ్చితంగా మనం చూడొచ్చు, ఇప్పటికే తుంగతుర్తిలో జరిగినటువంటి వివాదం కావచ్చు, కొండా సురేఖకు సంబంధించిన వివాదం కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ఒక కమిటీని వేసింది, కమిటీ చర్యలు తీసుకుంటుంది. అదే తరాలో ఇప్పుడు పేకాటకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా ఈ అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి